జబర్దస్త్ కమెడియన్గా కిరా కార్పి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. పలు సినిమాలలో కూడా కమెడియన్గా నటించి పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో జబర్దస్త్లో కూడా మనస్పర్ధలు రావడంతో పూర్తిగా ఈ కార్యక్రమాలకు గుడ్ బై చెప్పేసి నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక రెస్టారెంట్ నడుపుతూ భారీగానే సంపాదిస్తున్నారు. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన పార్టీ గురించి కూడా కిరా కార్పి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపైన నటి శ్రీరెడ్డి స్పందిస్తూ దిమ్మ తిరిగే సమాధానం తెలిపింది. ఒరే ఆర్పి, నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అని రెడ్ల పేరు పెట్టుకుని బిజినెస్ చేస్తున్నావు. నీకెందుకురా ఈ పని? నీ చేపల పులుసు పైన బోల్డ్ కంప్లైంట్స్ వచ్చాయి. చేపల పులుసు చండాలంగా ఉంటుందంటూ ఓ యూట్యూబ్ ఛానల్ చూస్తే అర్థమవుతుందంటూ తెలిపింది. వీడి భూమికి జానడు ఉండడు. మాటలు చూస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అసలు నీకు రాజకీయంగా ఎదగాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని తిడితేనే ఫేమస్ అవుతావని ఎవరైనా చెప్పారా అంటూ ఫైర్ అయింది. ముందు నువ్వు ఎవరో తెలియదు కానీ రెడ్ల పేరు పెట్టుకొని నువ్వు బ్రతుకుతున్నావు. పెద్దారెడ్డి అనే పేరుతో చేపల పులుసు పెట్టుకొని ఇప్పుడు వారిపైన విమర్శలు చేస్తున్న నీకు పులుసు కారే సమయం దగ్గర పడింది రోయ్ అంటూ ఫైర్ అయింది శ్రీరెడ్డి. అసలు నీ బతుకు ఎంత, నువ్వెంత, ఊకలో ఈకగాడివి అంటూ ఫైర్ అయింది. జగనన్న వల్ల ఎంతో మంది ఈ రోజున కడుపు నింపుకుంటున్నారో, ఎంతమందికి ఉపాధి లభిస్తుందో తెలుసా అంటూ కిరా కార్పీకి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది శ్రీరెడ్డి. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది.